హాయ్ అండి. ఇక్కడ మీరు చూస్తున్న బ్లౌజ్ ఎక్కడో చూసినట్టుందా? ఇది మొన్న మనం కట్ చేసుకున్నాం కదండి, అదే బ్లౌజ్. ఈరోజు కుట్టి ఈ వీడియో కంప్లీట్గా నేను చేశానండి. ఇది మొత్తం చూడండి. అలాగే ఈ బ్లౌజ్ ఎలా ఉంది కామెంట్లో నాకు తప్పకుండా చెప్పండి. ఇది బొమ్మ కాబట్టి కొంచెం లూజ్ ఉంచాను. ఆ లూజ్ వల్ల లైట్గా ముడత వస్తుందండి. అదే ఒకళ్ళకి ఎవరికైనా మనం కుడితే పర్ఫెక్ట్గా కుదురుద్దండి ఈ షేపు. ఇది చూసి మీరు కూడా ఇలా నేర్చుకుని కుడతారని ఆశిస్తున్నానండి. ఈ బ్లౌజ్ గబగబా బొమ్మకి వేసాను కానీ ఒక్సులు కాజాలు అలాంటివి పెట్టలేదండి. అందుకోసం ఇక్కడ నెక్ దగ్గర కొంచెం అలా ఎక్కువ తక్కువ వచ్చినట్టుగా ఉంది. నేను ఊరికే పిన్ని పెట్టాను, దానివల్ల అలా ఉందండి. ఇంకా వేరే అండి. అందరికీ నమస్కారం. నేను మీ వాసు టైలర్ని. ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను జాకెట్ ఒకటి కట్ చేశాను కదా, ఆ జాకెట్ కుట్టడం ఎలాగో నేను ఈరోజు చూపిస్తానండి. ఇంకో విషయం ఏంటంటే, మొన్న మనం మిషన్ మామూలు తొక్కడం నేర్పాం. కొత్త వాళ్ళ కోసం మిషన్ తొక్కండి అని చెప్పాము. అది 2 రోజుల తర్వాత చెప్తాను కదా. అది ఈరోజు ఆ మిషన్కి దారం ఎక్కించి అదే మిషన్ మీద ఇప్పుడు ఈ జాకెట్ కుట్టడం చెప్తానండి. అప్పుడు ఏంటంటే మీకు రెండు అర్థమవుతాయి. జాకెట్ కుట్టడం తెలుస్తుంది, ఆ మిషన్తో దారం ఎక్కించి కుట్టడం ఎలాగనేది మీకు అర్థమవుతుంది. ఇదేంటంటే నేనైతే ఇలా తొక్కి కుట్టడం ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాల పైన అయిపోయి ఉండొచ్చండి. ఇప్పుడు అన్ని లేటెస్ట్గా వచ్చిన మిషన్లన్నిటికీ మోటార్లు ఏమంటున్నాయి కాబట్టి ఆ మోటార్లతోనే కుడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే మీకు తెలియాలి కాబట్టి తొక్కడం ఎలా ఉంటుంది, తొక్కిన మిషన్ కుట్టడం ఎలా ఉంటుంది తెలియాలి కాబట్టి నేను మీకోసం ఈరోజు తొక్కి ఇప్పుడు ఆ జాకెట్ కుడుతున్నానండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో నాకు గుర్తున్న టిప్స్ అని చెప్తున్నాను కాబట్టి మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. నేను నిన్న పెట్టిన వీడియోలో కూడా ఫ్రంట్ పార్ట్ గురించి చాలా బాగా చెప్పాను నేను అనుకున్నానండి. మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళకైనా కొంచెం వచ్చిన వాళ్ళకైనా ఇద్దరికీ ఉపయోగపడుతుంది దానిలో ఫ్రంట్. ఇంకా దాని గురించి ఫ్రంట్ గురించి మళ్ళీ చెప్తానండి. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క సైజ్కి ఒక్కలాగా ఉంటాయి. అవన్నీ నేను ముందు వీడియోలో చెప్తానండి. మీరు కంటిన్యూగా నా వీడియోలు చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎప్పుడైనా సరే మిషన్ మనం స్టార్ట్ చేసేటప్పుడు, అంటే ఇప్పుడు డైలీ కుట్టకపోయినా ముందు స్టార్ట్ చేసే ముందు ఆయిల్ వేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఆ రోజు మనం వైట్ కుడతాం అనుకున్నప్పుడు మాత్రం అసలు ఆయిల్ వేసుకోకూడదండి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయిల్ అంతా డ్రాప్స్ పడి ఆ డ్రెస్ వైట్ వల్ల క్రీమ్ కలర్ అవ్వచ్చు, ఇంకా వేరే కలర్ అవ్వచ్చు. అందుకని అలా వేయద్దండి. మీరు సాయంత్రం కానీ అంత ముందు రోజు కానీ మిషన్ ఆపేసే రోజు ఆయిల్ వేసుకోండి. అలా వేసుకుని తెల్లారి మళ్ళీ కుట్టేటప్పుడు ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోద్దండి. అలా చేసుకోండి. ఇక మామూలుగా ఏదైనా కుట్టేటప్పుడు అయితే పర్వాలేదు, తప్పదు అనుకోండి. చాలా రోజులు అయిపోయింది మనం మిషన్ పక్కన పెట్టేసి అనుకున్నప్పుడు మాత్రం 1 డ్రాప్ వేయండి, ఎక్కువ వేయకండి. ఇప్పుడు ఇది నేను తొక్కి కుట్టాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. అందుకోసం నేను ఆయిల్ వేస్తే తొక్కగలను. ఆయిల్ లేకపోతే టైట్గా ఉంటుంది, అందుకని ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు మనం కుట్టేది కూడా వేస్ట్ క్లాత్ కాబట్టి దానికి మరకలు అయినా పర్వాలేదు అనుకున్నాను కాబట్టి వేస్తున్నానండి. అది కొత్తది కుట్టాల్సి వస్తే, అంటే పనికి వచ్చేది కుట్టాల్సి వస్తే, ఇప్పుడు ఏదైనా కస్టమర్ అయితే మాత్రం ఇలా ఆయిల్ వేయకూడదండి. ఇంకొకటి ఏంటంటే నేను చాలా వరకు అనవసర విషయాలు చెప్పకుండా అవసరమైన విషయాలే చెప్తున్నానండి. మ్యాక్సిమం అన్ని మీకు అవసరం అవుతాయి అనుకుని నేను ఆలోచించి చెప్తున్నానండి. ఇంకా దీనిలో కూడా మీకు ఏదైనా బోర్ కొడుతుంది అనిపిస్తే నా కామెంట్స్ చెప్పండి. ఇంకా కొన్ని విషయాలు ఇవి అవసరం లేదు, ఎన్ని లాగైపోతుంది అని మీకు ఏదైనా అనిపిస్తే నా కామెంట్స్ చెప్పండి. నేను అది కూడా మార్చుకుని ఇంకా మీకు క్లియర్గా చెప్పగలిగేలా ట్రై చేస్తాను. మీరు నా వీడియోస్ అన్ని చూస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అందుకే మీ అందరికీ కంప్లీట్గా మిషన్ నేర్పాలి అనే ఉద్దేశంతో ఇంకా చాలా చెప్పాలని అనుకుంటున్నాను. ఇలా చెప్పేవి ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే 1 మంత్ కూడా సరిపోదు అనిపిస్తుందండి. మీరు అవన్నీ కంటిన్యూగా చూస్తూ ఉండి మిషన్ నేర్చేసుకుంటే నాకు హ్యాపీ అండి. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని, అలాగే ఆన్లైన్లో కూడా చాలా మంది నేర్చుకున్నారని నాకు కొంచెం తృప్తిగా ఉంటుందండి. అన్ని కంటిన్యూగా చూస్తూ నేర్చుకుంటే మీకు అన్నీ వచ్చేస్తాయండి. ఇప్పుడు దీనికి మనం చెప్పాను కదండి, అంటే నా లాస్ట్ వీడియోలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది, కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. దీనికి పిన్నులు లేవండి. చెక్కకి పిన్నులు ఉంటాయి, హెడ్ మనం పైకి లేపుకోవడానికి. దీనికి లేవు కాబట్టి ఇలా తీసి పెడుతున్నామండి. ఇలా తీసినప్పుడు జాగ్రత్తని, జారిపోతే కింద పడితే ఇంకేం పనిచేయదు. ఇది బేడిది కాబట్టి ఇరిగింది అంటే ఇంక దీనికి వెల్డింగ్లు అలాంటివి పనిచేయండి. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇలా ప్రతి పార్ట్ కదిలిన దగ్గర ఇలా ఆయిల్ వేసుకుంటే ఇప్పుడు నేను తొక్కినప్పుడు ఈజీగా ఉంటుందండి. అందుకని ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇది పెద్ద మిషన్ మీద మీకు కుట్టి చూపించవచ్చు, సేమ్ ఇలాగే ఉంటుంది చిన్న మిషన్ కూడా అని. కానీ చిన్న మిషన్లు వాడేవాళ్ళు ఎక్కువ 90% ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఈ చిన్న మిషన్ మీద నాకు చాలా కష్టం అయినా కానీ తొక్కి చూపిస్తానండి. అంటే నాకు అలవాటు పోయింది కాబట్టి కష్టం అండి. లేకపోతే ఇదివరకు మేము నేర్చుకున్నప్పుడు ఇదే మిషన్లు అండి. ఇంచుమించుగా ఇలాంటి మిషన్ల మీద ఒక 10 సంవత్సరాల పైన నేర్చుకుని కుట్టి ఉంటామండి మేము. ఇప్పుడు ఇలా ఆయిల్ వేయడం వల్ల చాలా ఫ్రీగా తిరుగుతుంది. చూసారా, ఇందాక మీకు ఫస్ట్ ఒకసారి చూపించాల్సింది ఆయిల్ లేనప్పుడు ఎలా ఉంది, ఆయిల్ ఉంటే ఎలా ఉంది అనేది. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్నాను కాబట్టి నేను తొక్కి మీకు చూపించగలను అని అనుకుంటున్నానండి. చూద్దాం ఎంతవరకు కుట్టి చూపించగలను. ఒకవేళ మొత్తం కుట్టగలిగితే కుట్టేస్తానండి, లేదంటే అన్ని క్లియర్గా చెప్తాను పార్ట్లు ఎలా కుట్టాలి అని. దానికోసం అవసరమైతే రేపు కూడా మళ్ళీ ఇదే వీడియో చెప్తానండి. ఇది కుట్టేసి మనం ఆతేసుకున్న బొమ్మకి వేసి చూపిస్తే మీకు కూడా ఓకే ఆయిల్ తీసి కరెక్ట్గా వస్తుంది అని ఒక తృప్తి ఉంటుంది. కాబట్టి నేను అది కుట్టి చూపించాలనుకుంటున్నాను. కాకపోతే అది కూడా మామూలు మిషన్ మీద కాకుండా ఇలా మిషన్ మీద కుడితే 2 పనులు అవుతాయి. ఎలాగో నేను కుట్టి ఎలా కుట్టాలి ఏంటని కొత్త వాళ్ళు చూపించాలి కదా, అదేదో ఈ 2 చేస్తే పని అయిపోద్దని ఇలా చేస్తున్నాను. ఓకే అండి, ఇలా చెప్పేది రిపీట్గా 2 సార్లు చెప్తున్నా అనిపిస్తే మాత్రం కామెంట్లో చెప్పండి.
ఇలా చెప్పను. అంటే కొత్త వాళ్ళు కాబట్టి గుర్తుంటుంది అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అంటే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరికీ అలా చెప్పి నాకు అలాగే అలవాటు అయిపోయిందండి. అందుకే మీకు కూడా అలా చెప్తున్నాను. ఇది ఆన్లైన్లో కాబట్టి మీకు బోర్ కొడితే కనుక ఒకసారి చెప్తాను. మీకు ఏదైనా అవసరం అయితే మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి, మీకు బోర్ కొడితే కనుక. ఓకే అండి, ఇలా ఆయిల్ అయిపోయింది. ఇంకా ఈరోజు వీడియోలో ఇట్లా ఆయిల్ వేయడం ఏం చెప్పడం ఎక్కువైపోతుందేమో. ఒకవేళ ఈ బ్లౌజ్ అవ్వకపోతే మాత్రం నెక్స్ట్ మళ్ళీ పార్ట్ చేద్దామండి. ఇది కొంచెం వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టిన కొత్త వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలా పెట్టేసి ఒకసారి ఈ బల్ల మీద ఆయిల్ డ్రాప్స్ అన్ని పడతాయి కూడా ఒకసారి తుడిచేయండి. మన క్లాత్ అంతగా అంటకుండా ఉంటాయి. ఇలా అయిపోయిన తర్వాత మీకు మొన్న మిషన్ తొక్కడం వరకే చెప్పాను, దారం గురించి అసలు ఏం చెప్పలేదు. ఇప్పుడు అది స్టార్టింగ్ నుంచి చెప్తాను. దానివల్ల కొంచెం వీడియో కూడా లెంగ్త్ ఎక్కువ వద్దని అనుకుంటున్నానండి. కానీ ఉపయోగపడే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కదా, అందుకోసమని. ఒకవేళ మీకు ఉపయోగం లేదు అనుకుంటే, ఇలా వేయడం ఎన్ని అవసరం లేదు మనకి తెలుసు అనుకుంటే పోనీ స్కిప్ చేసేయండి, కొంతవరకు స్కిప్ చేసి తర్వాత చూడండి. ఓకే అండి, ఇంకా ఆయిల్ వేయడం అయిపోయింది. చూసారా ఎంత ఫ్రీగా తిరుగుతుందో. సౌండ్ కూడా చాలా తక్కువ వస్తుంది ఆయిల్ వేసుకుంటే. ఇలా డైలీ ఆయిల్ వేస్తే, ఇది మిషన్ గురించి నేను ఫస్ట్లో 2 నెలల క్రితం ఒక వీడియో చేశానండి. అది చూసి మీరు ఇప్పుడు చూస్తే మీకు అర్థం అవుతుంది ఈ మిషన్ అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు ఉందండి. ఇది నా మిషన్ కాదండి, వేరే వాళ్ళు ఒకళ్ళు ఇచ్చారు దీన్ని సేల్ చేసామని. కానీ ఇది ఉంచుకుని ఇట్లా వీడియో చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఉంచేసుకున్నాను. దీన్ని ఇలా ఉపయోగించుకుని ఇప్పుడు మీకు నేను చెప్పడానికి కూడా నాకు ఉపయోగపడుతుందండి. ఇలా అయిపోయింది కదా. దారం ఎక్కించుకునేటప్పుడు ఇప్పుడు నేను కుట్టే బ్లౌజ్ కూడా ఆపోజిట్ కలర్ వేస్తున్నానండి, ఎందుకంటే మీకు ఆ కుట్లు తెలియాలి కాబట్టి. ఈ పైది ఇలా ఉంటుంది. ముందు పై దారం ఎక్కించుకోకూడదండి ఎప్పుడైనా సరే, కింద దారం ఎక్కించుకోవాలి. కిందది ఇప్పుడు ఇది ఆల్రెడీ దీనిలో ఒక బాబిన్ ఉంది. ఇప్పుడు మనకి ఇది వేస్టే కాబట్టి ఏదైతే ఏమైందని దారం పెట్టేస్తున్నాను. దీనిలో పెట్టేటప్పుడు ఇలా బాబిన్ పెట్టాక, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని ఏం కాదు, ఇలా చేసుకుంటే దారం పోసుకుట్టు అంటే బుట్టలో జారిపోకుండా ఉంటుంది అని నేను చెప్తున్నాను. ఇలా చూసారు, ఇలా తిరుగుతుంటే ఇప్పుడు ఇలా తిరుగుతుంది కదా, అలాగే తిరగాలి. అలా కాకుండా ఇటు తిరిగి ఇలాగే పెట్టకూడదు. ఇలా తిరిగితే మీకు అనిపిస్తుందా, ఇలా తిరుగుతుంది అనుకోండి, బుట్టలోంచి దారం పద్దాక బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అందుకని మనం ఇట్లా ఆపోజిట్లో ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా తిరగాలి. ఇలా తిరిగినప్పుడు ఈ బుట్టలో జారిపోకుండా ఉంటుంది. ఇది ఒకటి, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇలా లాగేటప్పుడు ఇక్కడ ఉంది కదా రేకు, ఈ రేకు కింద నుంచి మళ్ళీ ఒకసారి చూస్తాను మీకు. ఇక్కడ చిన్న గాడి ఉంటుంది. ఈ గాడిలోకి ఇలా వెళ్ళి ఈ రేకు కిందకి దారం ఇలాగే ఈ బాబిని పట్టుకోండి, తిరగకుండా. తిరిగింది అనుకోండి ఇలా లూజ్గా వచ్చేస్తుంది దారం. ఇలా పట్టుకున్నారు అనుకోండి వెళ్తూ, అప్పుడు దారం టైట్ అయ్యి ఈ రేకు మధ్యలోకి వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఇక్కడ గాడి ఉంటుంది, ఆ మధ్యలోకి వెళ్ళాలి కరెక్ట్గా, అప్పుడు టైట్గా వస్తుంది. ఇంత టైట్ రావాలి అని ఉంటుందండి. మీరు ఎప్పుడు రన్నింగ్లో ఉన్న మిషన్ అయితే చూసుకునే పని లేదు. మీరు కొత్తగా అయితే ఒకసారి పోస్ట్ కుట్ అయిన వస్తున్నాయని చూసుకోవాలి. అప్పుడు అడ్జస్ట్మెంట్ అవి ఇద్దరు నేను వీడియోలో చెప్పానండి, ఒకసారి అది చూసుకోండి మీకు ఏదైనా అవసరం అయితే. ఇప్పుడు ఇంక బుట్ట ఇలా ఉంది కదా, ఈ దారం ఇలా వెనక్కి పెట్టుకోవాలి. ఇలా ఇటు పెట్టకూడదండి, ఇట్లా పెట్టాలి. అప్పుడే సూది పైకి లాక్కుంటుంది. ఇటు ఉంటే కొంచెం లాక్కోవడానికి ఇబ్బంది పడుతుంది మిషన్. ఇలా పెట్టేసి ఈ పిన్ను పైకి ఉండేలాగా, ఇది ఏంటంటే బుట్ట అటు ఇటు జరిగిపోకుండా లాక్ ఇది. దీన్ని ఇలా తీసి ఇప్పుడు మీకు కింద చూపించడానికి కుదరదండి. ఏదైనా అవసరం అనుకుంటే మళ్ళీ చెప్తే అంతకుముందు వీడియోలో చూడండి, లేదా మళ్ళీ ఒకసారి చేయమంటే చేస్తానండి. ఇప్పుడైతే ఫాస్ట్గా చేద్దామని ఇంకా పుట్ట పెట్టేస్తున్నాను. ఇది తీసి అక్కడ మన సెట్లో ఒక పిన్ ఉంటుంది, అది అంతకుముందు వీడియోలో ఉంది, ఇప్పుడు చెప్పట్లేదు. ఇలా పెట్టేసి దానికి ఇలా పెట్టేసి లోపలికి లాక్ చేస్తే లాక్ అయిపోద్ది. అలా పెట్టుకోవాలి. ఇలా బుట్ట పెట్టేసిన తర్వాత ఇప్పుడు పైదారం ఎక్కించుకోవాలి. ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇటైనా ఎక్కించవచ్చు, ఇటు పక్కైనా ఎక్కించవచ్చు, మన ఇష్టం, ఇదేం కాదు. అందుకే 2 పక్కల ఇస్తారు దీని గాడి. ఇలా ఎక్కించాక ఇక్కడ 2 స్ప్రింగ్లు చూసారా, ఈ 2 స్ప్రింగ్ల మధ్యలోకి వెళ్ళాలి. ఇక్కడ 2 స్ప్రింగ్లు చూసారా, ఈ 2 స్ప్రింగ్లు అటు పక్క నుంచి బయట పక్క నుంచి ఇట్లా లోపల పక్కే రావాలి. ఇటు ఎక్కించినా అటు ఎక్కించినా అలాగే రావాలి. ఇప్పుడు ఇలా ఎక్కించాము, ఇలా లాగాం. మీకు అది కూడా చూపించేస్తాను. చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఇది అన్ని ఇలా చెప్పడం వల్ల లేట్ ఎక్కువ పడేస్తుంది. నేనే అనుకుంటున్నాను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో లాగిచ్చేద్దాం అనుకుంటున్నాను, కానీ తర్వాత చూస్తే అది చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే నాకు కూడా అన్ని గుర్తుండవు కదండి, నేను ఆన్లైన్లో చేయడం ఇదే ఫస్ట్, నాకు అన్ని గుర్తుండవు. ఇలా చెప్పేటప్పుడు సడన్గా ఇది గుర్తురాగానే ఇది కూడా చెప్పేద్దాం పని అయిపోద్ది అని అలా ఇంకోటి చెప్తున్నాను, దానివల్ల ఎక్కువ అయిపోతుంది వీడియో. అందుకని కొంచెం మీరు కూడా అర్థం చేసుకుని మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. లేదంటే నా కామెంట్లో చెప్పండి ఎన్ని అనవసరం అనిపించే వాళ్ళకైతే. ఇప్పుడు ఇటు అనుకో, ఎందుకంటే చెప్పే కదా, ఇప్పుడు ఇటు ఇలా పెట్టేసి ఇట్లా వెళ్ళి అటుపక్క నుంచి బయట పక్క నుంచి, ఇటు పక్క నుంచి కాదండి, ఈ దీనికి అటుపక్క బయట పక్క నుంచి ఇట్లా వెళ్ళి ఇలా లాగి ఇట్లా ఇటుపక్క వస్తుంది. వచ్చాక ఇప్పుడు దీనిలో కూడా అటుపక్క నుంచి ఎక్కించాలి, ఇటుపక్క నుంచి కాదండి, అటుపక్క నుంచి. ఇలా ఎక్కించి ఇక్కడ ఉంటుంది ఒకటి గాడి, దీనిలోకి ఇలా అంటే వెళ్తాయి, ఇక్కడ కొంచెం గాడి ఉంటుంది అట్లా వెళ్తుంది. ఇలానే ఎక్కించవచ్చు. తర్వాత ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనం కుట్టేటప్పుడు చిక్కు పడకుండా ఆపడం కోసం ఇలా ఉంటాయండి ఇవన్నీ. ఇప్పుడు సూదులు ఎక్కించుకోవాలి. ఇక్కడ ఒకటి ఎక్కించాలండి. 2 ఎక్కించిన తర్వాత ఇంకా సూదులోకి
ఇప్పుడు ఈ దారం ఎక్కడం ఇలా ఎక్కించాం కదండి. ఒకవేళ ఇది కనిపించదు కష్టం అనుకున్నప్పుడు నేను చేతి పనికి చూపించాను కదా, అది కూడా ఒకసారి మీకు చూపించాను, అది కూడా వాడచ్చు. ఇప్పుడు దారం నేను సూదికి ఎక్కించి తీసానండి. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది మనకి బయట దొరుకుతాయండి. ఒక 10 రూపాయలు ఉంటుంది. నేనైతే 10 రూపాయలకి తీస్తున్నానండి. ఇంకో 10 రూపాయలు అలా ఉండొచ్చు. ఆన్లైన్లో అయితే చాలా రేట్లు ఉంటాయండి. ఆన్లైన్లో అయితే 100 రూపాయలు కూడా ఉండొచ్చు. అలా అంత అవసరం లేదండి. ఏదైనా ఒకటే పార్ట్ మీరు బయట కొనుక్కోవడం బెటర్. టైలరింగ్ మెటీరియల్ షాప్లో అయితే కొంచెం తక్కువే ఉంటుందండి. ఇది ఇలా ఇక్కడ ఇట్లా వెడల్పు ఉంటుంది, తర్వాత ఇక్కడ టైట్గా ఉన్నట్టుగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ టైట్గా ఉన్నది సూదికి ఆపోజిట్, అంటే మన మామూలుగా ఇటు నుంచి దారం ఎక్కిస్తాం, ఇదేమో ఇటు నుంచి లోపలికి పెట్టాలి సూదికి, మిషన్ సూదికి. అలా పెట్టి ఈ ఖాళీలో దారం పెట్టుకోవాలి, మనం పెట్టాల్సిన దారం ఇటు పక్కన. అది ఇటు పక్క లాగితే వస్తుంది. ఇప్పుడు నేను ఎలా చూపిస్తాను. అది ఎవరికంటే కొంచెం చూపు సైడ్ వచ్చిన వాళ్ళకి, చూపు కనిపించదు అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. మామూలుగా ఎక్కించుకెళ్ళిన వాళ్ళకి డైరెక్ట్ ఎక్కడమే ఈజీ. దీనికన్నా కొంచెం పెద్ద వయసు వాళ్ళకి అలా ఉపయోగపడుతుంది. ఇది కూడా చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ సూది గజ్జంలో ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇటు పక్క వచ్చిందిగా, దీనిలోకి ఈ దారాన్ని పెట్టుకోవాలి. అంటే ఇది మామూలు దానికన్నా చాలా లేట్ అవుద్ది, కానీ కనిపించినప్పుడు ఇదే ఈజీగా అనిపిస్తుంది. ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇటు పక్క లాగేస్తే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఇలా వచ్చేస్తుంది దారం. ఇంకా దీన్ని మిషన్ దగ్గర పక్కన పెట్టుకుంటే ఎప్పుడు ఉపయోగపడుతుంది. చేతి పనికైనా ఉపయోగపడుతుంది, మిషన్కైనా ఉపయోగపడుతుంది. 2 విధాలుగా వాడుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత మిషన్ని స్లోగా సూది కిందకి, మిషన్ ఇటు తిప్పాలో తెలుసు కదా, ఇప్పుడు నేను చక్రం చూపించట్లేదు మీకు. ఇలా మన పక్కకి తిప్పుకోవాలి, చక్రాన్ని పైన పట్టుకుని ఇలా వెళ్ళి కిందకి వెళ్ళి ఇలా పైకి వచ్చేదాకా పట్టుకోవాలి. అప్పుడు కింద దారం వచ్చేసి చూసారా. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి పట్టుకుని, ఈ రెండింటిని కలిపి ఈ పాదం కింద నుంచి అటుపక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు మిషన్ రెడీ అయింది కుట్టడానికి. ఏదైనా క్లాత్ కుట్టడానికి రెడీగా ఉంది. మీకు ఫస్ట్ ఒక వేస్ట్ క్లాత్ కుట్టి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా క్లాత్ తీసుకుని ఫస్ట్ ఊరికి ఒక శాంపిల్. ఫస్ట్ కుట్టేటప్పుడు ఏం చేయాలంటే ఇలా పాదం దింపుకొని ఈ దారాన్ని, ఫస్ట్ కొత్త మిషన్ అయినా స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు అయినా సరే, ఈ దారాన్ని ఇలా ఏలికి కొంచెం ఒకసారి మెలికేసుకోండి. బాగా ఇంత బాగా రాకపోతే లాక్కొని ఇలా పట్టుకుని టైట్గా ఇలా మెల్లగా సూదిని కింద దిగినవ్వండి. అది దిగి మళ్ళీ ఇంకోసారి దిగినవ్వండి. ఇక ఇప్పుడు ఇది వదిలేయచ్చు. ఇలా చేయకపోతే ఏమవుతుందంటే దారం మిషన్ లోపలికి వెళ్ళి ఇరుక్కుపోతాయి. మళ్ళీ షట్లిప్ తీసుకోవాలి. పోయినసారి చెప్పాను కానీ అలా ఇబ్బంది అయిపోద్ది. ఇంకంతా ఇలా ఇక కుట్టేసుకోవచ్చు. ఇలా వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టడం అయిపోయిన తర్వాత ఒక 3 days కానీ 4 days కానీ గ్యాప్ ఇస్తానండి. కొంచెం నాకు ఉగాది బట్టలు అనేటి కొన్ని రోజులు ఆపుదాం అనుకుంటున్నానండి. ఒక 4 days లేదా 5 days కానీ గ్యాప్ రావచ్చండి. ఈలోపు ఎన్ని ప్రాక్టీస్ అయ్యేవాళ్ళు అవుతూ ఉంటే ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే అండి, అటుపక్క ఇటుపక్క కుట్టు బాగానే వచ్చేసింది. అంటే ఆయిల్ వేసాం కాబట్టి ఇలా ఆయిల్ మనకు అవుతుంది. అందుకే ఆయిల్ మనం కుట్టేటప్పుడు వేసుకోకూడదు అని చెప్పేది. ఓకే అండి, ఇంకా జాకెట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ జాకెట్కి ముందు ఫ్రంట్ పార్ట్లు కుట్టుకోవడం ఎలాగో చూపిస్తానండి. నేను కట్ చేసాను, గుర్తుంది కదా. దీనికి బ్యాక్ హుక్స్లో ఇది ఫ్రంట్ పార్ట్, ఇది సైడ్ వచ్చే ఫ్రెంచెస్ మోడల్ కటింగ్ కదా. ఇప్పుడు దీని పైన ఏది కింద మీకు కొంచెం గుర్తుండే ఉంటుంది వీడియో చూస్తే. ఇక్కడ జాయింట్ పడేది పైకి, ఇది కిందకి జాకెట్కి. ఇప్పుడు ఈ పార్ట్ తీసుకుని ఇలా తీసేసి ఇలా పెట్టుకోండి. ఇలా పార్ట్ పెట్టుకుని, ఇది కింద కదా, కిందది ఇది పైది చెప్పాను కదా, కిందకి వచ్చేటట్టుగా పెట్టుకుని ఇలా స్టార్ట్ చేసి, అంటే ఇది 2 పెడితే కాబట్టి మీకు ఈజీగా అనిపిస్తుంది. లైనింగ్ అని ఇలాగే ఉంటుంది. లైనింగ్ది 2 పార్ట్లు ఉంటాయి. ఆ రెండింటిని లైనింగ్ అతుక్కున్నాక ఇలా అతకాలి. లైనింగ్ కూడా చెప్తాను నేను తర్వాత మీకు. ఇలా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా రఫ్ చేసుకోవాలి. మీరు ఇన్ని రోజులు కనుక మిషన్ ట్రైనింగ్ అయ్యి ఉంటే మీకు కుట్టే ఈజీగా వచ్చేస్తాను. అయ్యారా లేదో నాకు కామెంట్లో చెప్పండి. మిషన్ తొక్కడం అన్ని అయిన వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఇలా ఈజీగా వచ్చేస్తాయి. అవ్వకపోతే కనుక ఇప్పుడు ఇలా కుట్టేటప్పుడు దారం తెగిపోతూ ఉంటుంది, మీరు ఇబ్బంది పడతారు. ఒకవేళ అలా అయితే కనుక మళ్ళీ కొన్ని రోజులు ట్రైనింగ్ అవ్వండి. ఇప్పుడు నేను నిజంగా ఇప్పుడు నాకు కొత్తగా ఉంది ఈ మిషన్ తొక్కడం, చాలా రోజులు అయిపోయింది కాబట్టి. కానీ మీకు వీడియోకి ఎలాగో స్లోనే కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇది మామూలుగా అయితే నాకు ఆ మిషన్ మీద 6 గంటలు కుట్టేస్తాను. 2 పెడితే కాబట్టి 6 గంటలోపే అయిపోద్ది. మీకోసం ఇప్పుడు నేను గంట పట్టినా ఇలా చూపిస్తానండి. అంటే ఒక వీడియో పార్ట్ కాకపోయినా 2 పార్ట్లు అయినా ఇలా కుట్టుకోవాలండి. ఈ పార్ట్ని సాగిపోకుండా ఇలా ఇప్పుడు 2 పార్ట్లు కుట్టాడు మళ్ళీ నేను చూపిస్తాను. ఇలా వచ్చేస్తుంది. పాదం ఖర్చు అని చెప్పాను కదా, ఇది చూడండి. ఇలా అంతా ఒకే లెవెల్గా రావాలి. మొత్తం పాదం ఖర్చు ఇలా వచ్చేయాలి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ కింద పెట్టుకోవాలి. ఇందాకేమో ఈ పార్ట్ పైన పెట్టాం, అంటే మనం కింద నుంచి స్టార్ట్ చేయాలి. ఇది మిగిలితే చంక దగ్గర మిగులుతుంది. అంటే ఒకవేళ నేను కొంచెం ఎక్కువ తక్కువ ఇస్తాను, అందుకని ఇలా మొదలు పెట్టాలి.
ఇప్పుడు ఇది ఇలా పెట్టుకుని దీని మీద తిరగలా పెట్టుకోవాలి. నేను చెప్పాను కదండి, కింద పార్ట్ మంచిగా పెట్టుకోవాలి, పై పార్ట్ తిరగలా పెట్టుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి ఇలా స్టార్ట్ చేసి మళ్ళీ పాదం కుట్టు. ఇది స్ట్రైట్గా ఉండదు. మీకు మొన్న వీడియోలో నేను చెప్పాను, చేతులు ఏమైనా స్ట్రైట్గా రాకపోతే ఎలా తీసుకోవాలి అని చెప్పాను. ఇది కూడా అంతే, స్ట్రైట్గా రాలేదు కాబట్టి ఇక్కడ దాకా వచ్చి స్ట్రైట్గా రానిచ్చి ఒకసారి ఆపేసుకోవాలి. ఆపేసుకుని మళ్ళీ ఇట్లా పాదం పైకి లేపుకొని దీన్ని ఇట్లా జరుపుకొని ఈ చేతితో ఇలా జరుపుకుంటూ ఉండాలి. క్లాత్ ఇలా జరుపుకొని మళ్ళీ దీన్ని నేను చెప్పాను కదా, మన చేతులు వేసేటప్పుడు గుర్తుంటే పర్లేదు, లేదంటే మళ్ళీ చూడండి ఒకసారి. ఇలా పెట్టుకుంటూ మళ్ళీ రౌండ్ షేప్ కొంచెం వచ్చాక నేను మీకు ఇంకోటి కూడా చెప్పాను, ఈ పాదం లైన్లోనే ఎప్పుడు మనం కుట్టు చూసుకోవాలి అని. అలాగే చూసుకోవాలి, కొంచెం కొంచెం ఇక్కడ దాకా చూసుకోవటం, అంతేగాని అక్కడెక్కడ ఉన్న జరిపేయడం కంగారు చేయొద్దు. ఇక్కడ వచ్చాక మళ్ళీ ఒకసారి ఆపేసుకుని ఎప్పుడు ఆపినా కానీ సూది కిందకు ఉండేలాగా చూసుకోండి, అప్పుడే కరెక్ట్గా జరిగిపోకుండా ఉంటుంది. ఇట్లా చేస్తే ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్లో ముందు ఎందుకు చూపించానంటే, ఫ్రంట్ కరెక్ట్గా వచ్చేసింది అని తృప్తిగా ఉంటుందేమో అని ఇలా చెప్తున్నానండి. అసలు ముందు బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుండేది. ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్. ఇప్పుడు వేసుకుంటే దీని మీద మళ్ళీ ఇంకో కుట్టేసుకోవచ్చు, లేదు వద్దులే అనుకుంటే లోపల ఇంకో డబ్బులు కుట్టేసుకోండి, గట్టిగా ఉండాలి కాబట్టి, తర్వాత టైట్ అయినా చిరిగిపోకుండా ఉంటుంది. ఈ కుట్టేసేది కూడా ఎటు వేయాలంటే ఇటుపక్కది కాకుండా ఈ మధ్యలో వచ్చేదానికి వేయాలి. ఖర్చు లోపల ఉన్న ఖర్చునంతా ఇటు తిప్పుకొని ఇప్పుడు మనం కుట్టిన షేప్ ఎక్కడ మడత పడకుండా ఇలా గీరేసుకుని, మనం చెప్పాను కదా గోర్లు ఉంచుకోమని, అలా గోర్లు ఉంచుకుంటే గీరడానికి వస్తుంది ఈజీగా. లేదంటే ఇంకా ఐరన్ బాక్స్ వాడుకోవాలి. ఐరన్ బాక్స్ కూడా ఇప్పుడు స్టీమ్ ఐరన్ బాక్స్ వచ్చిందండి, అది కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఈ క్లాస్ అయిన తర్వాత అది కూడా చేస్తాను, అది కూడా చూడండి. అది చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా కుచ్చు ఫ్రాక్ పెట్టేటప్పుడు, ఇంట్లో అయినా బాగా ముడతలుగా ఉన్న బట్టలు చేయడానికైనా కాలిపోకుండా చక్కగా వస్తుందండి, చాలా బాగుంది. కానీ కాస్ట్ ఎక్కువ ఉంది, బాగా 4000 దాకా ఉందండి. 3500, 3800 అలా ఉన్నాయండి ఆన్లైన్లో. అది తర్వాత తీసుకోవచ్చు. ఇలా రెండు పక్కల కుక్ చేస్తాను. ఇలా కుట్లు వస్తాయండి. ఇప్పుడు దీన్ని జాకెట్ ఇంకా మనం మంచిగా కుట్టాలనుకుంటే తర్వాత పైపింగ్ కూడా వేయచ్చు దీనికి, అది కూడా తర్వాత చెప్తాను. ముందు నేను కొంచెం కొత్త వాళ్ళకి అలవాటు అయ్యేదాకా చెప్తాను కదా, అలాగని. తర్వాత ఇప్పుడు ఇది మనం 10:30 పెట్టింది ఉంటుంది కదా, అది లైన్ వరకు ఇలా మార్చుకుని, నేను కటింగ్ అప్పుడు చూస్తున్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఇక్కడ నుంచి 1 ఇంచ్ యువతలకు పెట్టుకుని, ఇటు కూడా ఒక 1 ఇంచ్ యువతలు పెట్టుకుని ఇక్కడ ఇలా నేను చూపిస్తాను, కుట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది కూడా ఊరికి శాంపుల్ మీకు చూపిస్తున్నాను, మళ్ళీ నీట్గా కుట్టడం అవన్నీ కూడా నేను చెప్తాను తర్వాత. మళ్ళీ ఇలా మధ్యలో కుట్టేసుకోవాలి. ఇంక ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి, అంటే ఈ షేప్ అయిపోయింది. ఇప్పుడు కింద దీనికి మళ్ళీ పట్టి కట్టుకోవాలి, అది చెప్తాను. తర్వాత ఈ జాకెట్కి ఏం చేశానంటే, చేతులకి నేను మీకు చెప్పేటప్పుడు అంటే లైనింగ్ జాకెట్ టైప్లో కట్ చేస్తే ఎలా ఉంటుంది అనేటట్టుగా ఇట్లా అరంగళమే పెట్టాను. ఈ అరంగళమే పెట్టాను కాబట్టి దీనికి చేతి పనికి మడిచేంత లేదు. కొన్ని దీన్నే ఇప్పుడు చేతి పనిగా మడుద్దాం అనుకుంటే, అంటే 8 అంగుళాలు అనుకున్నాగా చేయపడు, సరే అంత వద్దు, కొంచెం తగ్గినా పర్లేదు అనుకున్నప్పుడు దీన్నే మడుచుకోవచ్చు. అలా మడిచి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఇంటూలు పెట్టుకోమని చెప్పాను కదా మీకు, రెండు పార్ట్లు ఉన్నప్పుడు ఇలా ఇంటూలు పెట్టుకోవాలి, అటుపక్క ఇటుపక్క ఇట్లా ఇంటూలు పెట్టుకుని ఫస్ట్ ఒక పాదం కట్ చేసుకుని ఇలా కుట్టేసుకుని తర్వాత మనం దీని చేతులు మర్చుకోవాలి. ఇంకొకటి, నిన్నటి వీడియోలో కొంచెం వాయిస్ ప్రాబ్లం వచ్చిందని ఎందుకో తెలియదు, సరిగ్గా వినపడలేదని చెప్పారండి, నాకు కూడా అనిపించింది. అది మైక్ మీద ప్రాబ్లం వచ్చిందండి. ఈ రోజు కూడా అలా ఉంటే కనుక నేను మళ్ళీ ఈసారి కొంచెం వాల్యూమ్ పెంచి చెప్తానండి. ఫస్ట్ చెప్తే మరి గోలగోలుగా ఉంటుంది, వాల్యూమ్ పెంచట్లేదండి ఇవాళ. ఇలా రెండు చేతులు ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రెండు అయిపోయిన తర్వాత ఇంక ఇది చేతి పని చేసే లెక్కైతే ఇలా వేసుకోవాలి. చేతి పని వద్దు, ఇప్పుడు మనం రఫ్గా కుట్టేది కాబట్టి మిషన్ కుట్టయితే ఇలా వేసేద్దాం. ఇలా రెండు చేతులు కుట్టేసేయండి. నేను ఇంక వీడియో లెంగ్త్ ఎక్కిపోతుందని చూపించలేదండి, ఒకటి చూపించాను. ఇలా చేతులు కుట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, చేతులు అయిపోయింది. ఇంకా బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ ఉక్సులు కాబట్టి ముందు ఉక్సులు కుట్టేసుకుంటే సరిపోద్ది. ఉక్సులు కూడా ఎలా కుట్టాలో మనం నేను చెప్పాను కదా, సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా కుడతామో దీన్ని కూడా అంతే. మన ఆంధ్ర స్టైల్ అయితే ఈ కింద దానికి అంటే బ్యాక్ చూసుకుంటే ఎడం పక్క వచ్చేదానికి కాజాలు రావాలి. ఇలా ఇప్పుడు మనం ఇలా పార్ట్ పెట్టుకున్నప్పుడు ఒకటే గుర్తండి,
నెక్ ఇలా పైకి ఉండి ఇలా వచ్చేది, ఇట్లా కుట్టేది కాజాలది. దానికి ఆపోజిట్లో వచ్చే ఇలా కింద నుంచి మనం ఇలా పెట్టినప్పుడు ఇలా కింద నుంచి వచ్చే పార్ట్కి ఉక్సులది. మన ఆంధ్ర స్టైల్ అయితే అంతే. ఇక తెలంగాణ స్టైల్ అయితే దానికి రివర్స్. ఎవరిష్టం వాళ్ళదండి. అట్లా వాళ్ళు అట్లా వాడతారు, ఇట్లా వాడతారు. కాబట్టి ఇప్పుడు నా వీడియోలు చూసేవాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి దీన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా దీనిలో కాజాలు ఉక్సులు కుట్టేది నేను చూపించలేదండి, ఆల్రెడీ మన వీడియోలో ఉంది కదా బ్లౌజ్ కుట్టిన దాంట్లో, ఇంకా అది చూసేయండి. ఇలా రెండు కట్ చేసిన తర్వాత, ఇది రెండు కుట్టేసిన తర్వాత ఒకసారి ఇలా రెండు సమానంగా వచ్చినాయి లేదో కింద నుంచి పైకి చూసుకోండి. ఇలా చూసుకుని ఏమైనా ఎక్కువ తక్కువలు అనిపిస్తాయి అంటే కొంచెం ఒక పాయింట్ అటు ఇటు సాగొచ్చు క్లాత్లు. ఇది అందులో ఇది నేను ఫ్రీగా అంటే లైనింగ్ క్లాత్తో కుట్టాను, మీకు ఏదో తెలియడం కోసం. కొంచెం సాగుతూ ఉంటాను లైనింగ్ కాబట్టి. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత దీని కింద మళ్ళీ ముక్క కట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా ముక్క కట్టుకోవాలి. ఇక్కడ డాట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టడం అన్ని చూపిస్తే ఇంకా వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందండి. ఈ వీడియో నేను ఆల్రెడీ మీకు జాయిట్ చెప్పాను కదా. ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉంటాయి చూసుకోండి. లేదు మళ్ళీ కావాలి అంటే నేను క్లియర్గా అన్ని మళ్ళీ జాయిట్ కుట్టడం నేను ఈ మిషన్ మీద కాకుండా ఆ మిషన్ మీద చూపిస్తాను. ఎందుకంటే ఈ మిషన్ మీద నాకు టైం చాలా పట్టేస్తుందండి, అందుకని. ఓకే అండి, ఇప్పుడు ఇవన్నీ కుట్టేసి పాటలు నేను మళ్ళీ అతికి షోల్డర్ కలపడం, చేతులు వేయడం అలాంటివి చూపిస్తాను మెయిన్. ఇలా కింద ముక్క కట్టేసుకున్న తర్వాత ఈ పార్ట్ ఉక్సులది కాబట్టి దీన్ని ఇక్కడికి వేసుకుని, ఇది 1.5 ఇంచ్ పెట్టాం కదా, 1.5 ఇంచ్ వదిలేసుకుని కరెక్ట్గా సెంటర్ డాట్ కుట్టుకోవాలి. డాట్ కుట్టేటప్పుడు ఫస్ట్ పాదం స్టార్ట్ చేసి పైకి ఒక 3.5 లేదా 4 అంగుళాలు ఇలా టేప్తో చూసుకుని 3.5 ఇక్కడ వచ్చేదాకా క్రాస్గా కుట్టుకోవాలి. ఈ క్రాస్ కూడా నేను చెప్పాను కదా, లైన్ ఇలాగే చూసుకోవాలని, అలాగే రావాలి. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు బాగా ప్రాక్టీస్ అవ్వండి. మిషన్ మీరు కుట్టడం ఇలా నేర్చుకుంటేనే మీకు ఈ కుట్లన్నీ వేయడానికి వస్తాయి. అలా రాకుండా మీరు వేయాలంటే అన్ని వంకరలు పోతూ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది కదండి, దీనికి ఆల్రెడీ కాజాలు కుట్టాం. ఇక్కడ నుంచి ఇటుపక్క అంగుళన్నరకు వదిలేసుకుని పెట్టుకోవాలి. కాజాలు ఎక్స్ట్రా వస్తుందని చెప్పాను కదా పోయిన వీడియోలోనే. నా వీడియోని చూస్తున్నారా? చూస్తూ ఉంటే మీకు అన్నీ అర్థం అవుతాయి. ఇది ఒకటే చూసి మీకు అర్థం అవ్వాలంటే కొన్ని మిస్ అవుతుంటాయండి. కొన్ని అన్ని చూస్తూ ఉంటుంది నేర్చుకోవాలి అని పట్టుదల ఉన్న వాళ్ళ వరకు. ఈ మిషన్ మీద కుట్లని బాగా ప్రాక్టీస్ అవ్వండి. దారం ఎక్కించేసి నేను దారం ఎక్కడం అలాగే చెప్పాను కదా, ఫస్ట్ నాకు తెలిసి రాదు, 4-5 రోజులు బాగా ఇబ్బంది పడుతుంది మిషన్. కొంచెం ఓర్పుగా చేయండి, ఖచ్చితంగా రావాలి అని పట్టుదలతో చేస్తే మీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఒక రోజు 2 నెలలు కూడా అమ్మ ఇది మన వల్ల కాదు, తలనొప్పి వస్తుంది, ఒళ్ళ నొప్పి వస్తుంది ఇలా బతికిస్తే మీరు నేర్చుకోలేరు, ఇంకా లేట్ అవుతూ ఉంటుంది. మీరు త్వరగా చేస్తూ ఉంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది, నా దగ్గర నేర్చుకున్నారని నాకు తృప్తిగా ఉంటుంది. అన్నీ ఇంకా క్లియర్గా చెప్పినవన్నీ మీరు అర్థం చేసుకుంటారు. ఎక్కువ రోజులు కాకుండా కొంచెం ఒక రోజు అటు ఇటుగా టైం తీసుకుంటూ చేసేయండి. ఫ్రంట్ కూడా ముక్కట్టేసి నేను తీసేస్తానండి వీడియో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కింద ముక్కట్టేసాం. దీనికి పైన బ్యాక్ ఫ్రంట్ ఇది జాయింట్ ఇట్లా లేదు కాబట్టి ఇది కింద పెట్టుకుందాం. పైన బ్యాక్ పార్ట్లో పెట్టుకుందాం. బ్యాక్ పార్ట్ తిరగల్లో పెట్టుకోవాలి. అంటే చెప్పాను కదా, పైన ఏది ఉంటే అది తిరగల్లో ఉండాలి, కింద ఉండేది మంచిగా ఉండాలి. ఇప్పుడు షోల్డర్ కొట్టేసుకుందాం. రెండోది కూడా అంతే. ఇలా కుట్టేసిన తర్వాత ఒకసారి ఇలా ఖర్చు గీరేసుకుని ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. చేతులు కూడా చూసుకుని ఇప్పుడు ఈ 2 చేతులు ఉన్నాయి కదా, ఈ 2 చేతులు తిరగల్లో పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ ఎటు వస్తే అటు చేయొచ్చులాగా తిరగల్లో పెట్టుకున్నప్పుడు గుర్తుంచుకోండి. ఇప్పుడు తిరగల్లో ఉంచుకున్నాం కదా, ఇది పైకి లోపలికి ఇలా ఉంచుకున్నప్పుడు ఇది డౌన్ ఉంది కదా, ఇదే ఫ్రంట్ కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు. ఈ సెంటర్ నుంచి ఇంకా దేనికైనా అంతేనండి, డ్రెస్కైనా జాకెట్కైనా మనం ఫ్రాక్లు కుట్టినా దేనికైనా ఇలా సెంటర్ నుంచి చూసుకుని వేసుకోవాలి. చెయ్యి ఇలా చూసుకుంటూ ఈ డాట్ దగ్గర సరిపోయిందా చూసుకోవాలి. ఈ డాట్ దగ్గర సరిపోయింది. ఇటుపక్క ఇది ఎక్స్ట్రా మనం ఎప్పుడన్నా లూజ్లు అయితే వేసుకోవడానికి పెట్టిందే కదా, ఇప్పుడు అది మనం ఎలాగో బొమ్మకే కాబట్టి దీనికి జాయింట్ నేను వేయట్లేదండి. అదే మామూలుగా ఇప్పుడు కస్టమర్ జాయింట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ జాయింట్ వేసి ఈ ఖర్చు సరిపోయేలా చూసుకోవాలి. ఇప్పుడు మనకి డాట్ కరెక్ట్ కొలత సరిపోయిందా చూసుకోవాలి. సరిపోయింది కదా అంటే చెప్పాను కదా, 1 పాయింట్ 1/4 ఇంచ్ వరకు అటు ఇటు అయినా ఏం పట్టించుకోకర్లేదండి. ఇప్పుడు ఇది కూడా అలాగే 1 పాయింట్ తేడా వచ్చింది. ఇంకా దీన్ని ఇలా వేస్తాం. 2 చేతులకి డబుల్ కుట్లు వేసి మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. ఇలా 2 చేతులు కుట్టేసిన తర్వాత ఇంకా ఇప్పుడు చేయి లూజు నడు లూజు మనకి నేను కొలతల్లో గుర్తున్నాయా ఆ ప్రకారంగా పెట్టుకోవాలి. ఫస్ట్ ఇట్లా చెయ్యి ఇలా మడత వేసుకుని చేయి లూజు వచ్చేసి నిన్న మనం తీసుకున్న కొలతల్లో 5 వచ్చేలాగా పెట్టుకోవాలి. అంటే కొంచెం ఎక్కువే ఉంచుతానండి, బొమ్మ కదా ఒక ఎక్కువ లేదని చెప్పి కొంచెం ఎక్కువే ఉంచుతున్నాను. తర్వాత చంక్ వచ్చేసి రౌండ్ కొలత ఎంత నేను గుర్తుందా, నిన్న వీడియో చూడండి. మళ్ళీ నేర్చుకునే వాళ్ళు 2-3 సార్లు చూడండి, ఇబ్బంది ఏం లేదండి. లేదు గుర్తుంచుకోగలిగితే పర్వాలేదు. అలా గుర్తుంచుకునే వాళ్ళకి తొందరగా వస్తుంది వర్క్ కూడా. 15.5 ఇదిగోండి ఇలా కొలిసినప్పుడు కరెక్ట్గా వచ్చిందో చూసుకోవాలి. 7:30 ఇలా
సైజ్గా కూడా ఒకసారి కొలిసి చూసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు ఫస్ట్లో. తర్వాత మీకు అవసరం ఉండదు, ఇంకా కొలవాల్సిన పని లేదు. మనం అన్ని కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి వచ్చేస్తుంది. ఫస్ట్ మాత్రం కొన్ని రోజులు అలవాటు అయ్యేదాకా కొలుసుకోండి. ఈ సైడ్ కుట్లు కూడా ఎక్స్ట్రా నేను వేయట్లేదండి, ఇది వేస్ట్దే కాబట్టి. అది మామూలు చేయడం ఖచ్చితంగా వేసుకోవాలి సైడ్ ఇంకా ఎక్స్ట్రా కుట్లు. తర్వాత ఇటు పక్కన కూడా ఏంటంటే ఈరోజు వీడియోని మొత్తం కంప్లీట్ చేద్దామని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. అన్నీ కొన్ని స్కిప్ చేసుకుంటూ చేస్తున్నాను. మీకు అలాంటి అవసరం అనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. నేను మళ్ళీ తర్వాత మీకు అసలైన జాకెట్లు కుట్టేటప్పుడు ఖచ్చితంగా చెప్తాను. దీంతో ఈ చేయి కొలిసేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ కుట్లు వేసామండి. సైడ్ కుట్లు వేసే కొలిచేటప్పుడు ఇది మనం కాజాలకి ఎక్స్ట్రా పెట్టుకుంటామని చెప్పే కదా ముక్క, ఇక్కడ నుంచి కొలవాలి. టేపు ఇక్కడ చివరికి పెట్టకూడదు, ఇక్కడ నుంచి ఇదిగోండి 28.5. నిన్న మనం పెట్టుకుంది కూడా అంతే కదా నాడు, 28.5 కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా కుట్లు ఏమి వేయట్లేదండి. ఇక మెడ ఒకటి పైపింగ్ వేయడం కూడా చెప్తాను. అది కూడా ఎలా అంటే ఈ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వేయడం ఎలా అనేది కూడా చెప్తాను. ఇప్పుడు అది కూడా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కొంచెం వరకు వచ్చిన వాళ్ళకి కూడా అది కూడా చూసి చేస్తాను ఇప్పుడు మీకు. ఈ పైపింగ్ కోసం క్రాస్లో తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు చీరలో తీయాలంటే మన క్రాస్లో తీయలేం కాబట్టి ఇలా లైన్లో తీసుకుని కూడా వేయడం అలాగే చెప్తున్నాను. ఇప్పుడు ఇలాంటి ఐడియాస్ అన్ని నేను కుడుతూ ఉన్నప్పుడు వచ్చినాయి కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. అవన్నీ ముందుగా అనుకోలేదు. అందుకే మీరు ఏంటంటే స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటివి మిస్ అవ్వకుండా చూస్తారు. మీరు మొత్తం చూడకుండా అక్కడక్కడ చూస్తే ఇలాంటివి మిస్ అవ్వచ్చు. అందుకని మొత్తం చూస్తూ ఉండండి. ఓకే అండి. ఇప్పుడు దీనికి ఎలా చేయాలంటే నేను ఇప్పుడు ఈ మిషన్ మీద ట్రై చేయలేదు, చిన్న మిషన్ మీద. ఇప్పుడే ట్రై చేస్తున్నాను, చూద్దామండి వస్తలేదో. ఇలా పెట్టేసుకుని పాదం పైకి లేపేసుకుని థ్రెడ్ ఉంటుంది. దీనికి నేను థ్రెడ్ వాడేది ఏ థ్రెడ్ ఏంటనేది నేను చెప్తానండి మళ్ళీ కావాలని తర్వాత వీడియోలో. ఇలా పెట్టేసుకుని పాదం మధ్యలో నుంచి ఇలా పెట్టేసుకున్నట్టు పక్క వచ్చేలాగా ఇంకా స్టార్ట్ చేసాను కుట్టడం. ఓకే అండి, వచ్చేస్తుంది. ఇలా పెట్టేసుకుని కిందది సాగకుండా రౌండ్ షేప్ ఎలా ఉందో నేను చెప్పాను కదా, రౌండ్ ఉన్నది ఎప్పుడు కూడా దాన్ని ఆ షేప్ ఎలా ఉందో అలాగే పట్టుకోవాలి తప్ప సాగదీసేయకూడదు. ఇలా కొద్ది కొద్ది కుట్టుకుంటూ ఇప్పుడు ఇది తాడు పెట్టాను కాబట్టి జరగదు. కొంచెం నేను మనం లాగొద్దాను కదా అని ఇప్పుడు ఇలాంటప్పుడు కొంచెం జస్ట్ ఇలా చేస్తే వస్తుంది. ఎందుకంటే తాడు లాగా ఉంటుంది కాబట్టి జరగదు. అలాంటప్పుడు కొంచెం జరపాలి, తప్పలేదు. అలా కాకుండా మామూలు జరిపితే మాత్రం మిషన్ ప్రాబ్లం అవుతుంది కదా, చెప్పాను కదా మనం మీకు. అదే వేసుకోవాలి. సరేనా, ఇది ఇంక మొత్తం మళ్ళీ పై కుట్టేసేటట్టు చూపిస్తాను. కంప్లీట్గా రౌండ్ నేను కుట్టాక మళ్ళీ పై కుట్టేసేటట్టు చూపిస్తాను. ఇలా మొత్తం తాడు కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఖర్చుకి ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలి. కొంతమంది నాట్స్ అంటున్నారు, డాట్స్ అంటారు, కట్స్ అంటారు. ఇలా ఏదో ఒక పేరుని ఇలా చేసుకుంటాం. ఇలా అన్నీ పెట్టేయాలి మొత్తం. ఇది మొన్న నేను పెట్టిన వీడియోలో కూడా ఒక సిస్టర్ అడిగారు, నేను అంటే మామూలు చేతి కుట్టి చూపించాను నెక్, దానికి పెట్టాలా వద్దా అని అడిగారండి. మామూలుగా కుట్టి చేతి పని చేసే మెడకైతే ఇలా పెట్టక్కర్లేదు, పైపింగ్ వేసినప్పుడు పెట్టాలి. ఈ పైపింగ్లో కూడా ఈసారి మళ్ళీ నేను చూపిస్తానండి. ఇలా థ్రెడ్ పెట్టకుండా కూడా పైపింగ్ వేయచ్చు. ఇప్పుడు థ్రెడ్ వచ్చిన తర్వాత ఇలా వేస్తున్నారు కానీ అంతకుముందు అలాగే వేసేవాళ్ళం పైపింగ్, అది సన్నగానే వస్తుంది. అది వేసినప్పుడు కూడా డాట్ పెట్టకూడదు. అది అలాంటివన్నీ మీకు ముందు ముందు నేను చెప్తూ ఉంటాను. నేను చెప్తాను అన్నాను, ఇంకా ఎప్పుడు చెప్పట్లేదు అనుకుంటున్నారేమో. అంటే ఒక ఇలా వెళ్తూ ఉందామని చెప్పేసి అవన్నీ చేయట్లేదండి, ఒక్కొక్కటికి వెళ్ళాను. ఇప్పుడు ఈ జాకెట్ కుట్టాను కానీ దీన్ని నేనైతే నీట్గా కుట్టలేదు, ఏదో రఫ్గా కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం అవడం కోసం రఫ్గా కుట్టాను. దీన్ని చాలా నీట్గా ఖర్చులు కనిపించకుండా చాలా నీట్గా కుట్టచ్చు. అలాంటివన్నీ కూడా ఉన్నాయండి. అదే ఇప్పుడు చేసాం అనుకోండి చాలా టైం పట్టేస్తుంది. ఈ మిషన్ మీద కుట్టడం నా వల్ల కాదు అలా చేయాలంటే. ఈ మిషన్ మీద రాదు అంటే ఈ మిషన్ మీద రాదని కాదండి, ఇప్పుడు నాకు అలవాటు పోయింది కాబట్టి కష్టం అంటున్నాను అంతేకాని ఈ మిషన్ మీద రాదు అంటే వస్తుందండి. ఈ మిషన్ మీద నీటి కుట్టచ్చు. అది మోటార్ ఉండి స్పీడ్గా వెళ్ళిపోద్ది కాబట్టి మనం అన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఇప్పుడు అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు చెప్పిన 10 ఏళ్ళు పైన ఉండొచ్చు అని మానేసి ఇప్పుడు మళ్ళీ ఈ రోజే కుట్టడం. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇలా కుడతానంటే పర్వాలేదు, నేను ఇంక ఈ మిషన్ మర్చిపోలేదు అని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి ఈ మిషన్ కూడా ఇప్పుడు దారం తక్కువ వచ్చింది కాబట్టి ఈజీగా కుట్టగలిగాను. ఇప్పుడు ఇలా ఎడ్జ్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ తాడు సన్నగా రావట్లేదు దీని మీద, అంటే పాద అడ్జస్ట్మెంట్ ఇలాంటివి నేను ఏం చేయలేదు కాబట్టి రావట్లేదు. ఇదే మిషన్ రోజు వాడితే అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్గా సన్నగా కూడా వస్తుందండి. ఇలా ఎడ్జ్ కుట్టేసుకోవాలి. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ పాదం కుట్టు వేయాలి. ఆ రెండు వేసి నేను మళ్ళీ పాదం కుట్టేసుకోవడం మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడు ఇది కూడా ఇంత వెడల్పు అవసరం లేదు. ఇది దీనికి రఫ్గా కుట్టేది కాబట్టి ఆ బొమ్మకి వేసేది కాబట్టి ఇంత వెడల్పు ఉంచాను, ఇంత అవసరం లేదండి. ఇప్పుడు దీనికి ఇలా డాట్స్ పెట్టేసి, డాట్స్ పెట్టకుండా మళ్ళీ పైన పాదం కుట్టేసామంటే మీకు రాదండి, ముడత వచ్చేస్తుంది. చూసారు ఇంత తగ్గింది కాబట్టి ఇక్కడ కట్ చేసేటప్పటికి ఇట్లా దూరం వెళ్ళింది, అప్పుడు తిరుగుద్ది రౌండ్. ఈ డాట్స్ పెట్టాలండి ఖచ్చితంగా ఇట్లా, అప్పుడే రౌండ్ తిరుగుద్ది పాదం కుట్టేసేటప్పుడు. ఇదే ఈ పైపింగ్ ఖర్చులు కనిపించకుండా కూడా వేయచ్చండి. అది చెప్తాను మీకు అన్ని. ఇప్పుడు కొత్త వాళ్ళు కాబట్టి ఇలా ట్రై చేస్తూ ఉండండి ఒకటొకటి. అంటే మీరు ఒక జాకెట్ ముక్క పాడైపోయింది అని బాధపడద్దండి.
కొంచెం వేస్ట్ క్లాత్ మీద కుట్టండి, పర్వాలేదు. నేను ఫస్ట్ కుట్టేటప్పుడు కూడా మా అమ్మమ్మది కాటన్ శారీస్ ఉంటే వాటి మీద ట్రై చేశాను నేను. అలా 4-5 కుట్టాక, అంటే ఒకే శారీలో క్లాత్తో ఒక 5-6 కుట్టాను నేను. అలా కుట్టాక బాగున్నాయి అనుకున్నాక అప్పుడు 2 బయట ముక్కలు కుట్టాను. అది తప్పేం కాదండి, ఎవరైనా అలా చేయొచ్చు. మందంగా ఉన్నది ఉంటే అలా వేసుకోవచ్చండి. ముందే పాడు చేసుకుని డబ్బులు వేస్ట్ చేసుకునే కన్నా అది బెటర్ కదా అని నేను అది చెప్తున్నాను. అది మీరు కూడా అలా ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇలా మొత్తం డాట్స్ పెట్టేసి ఇప్పుడు పాదం కుట్టేసుకోవాలి. ఓకే అండి, ఇంక జాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఫోటోకి ఆ బొమ్మకి పెట్టి ఎలా ఉందో నీకు చూపిస్తాను, అన్ని కొలతలన్నీ మీకు. దీని పాదం కుట్టి ఇంకేసేస్తాను.